ఏడుకొండల వారిని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రసాద నాణ్యతలోని, గుడి శుభ్రం విషయంలోని అంతా పకడ్బందీగా ఈ గత 8 నెలల నుంచి జరుగుతూ ఉంది. ప్రసాదంలో నాణ్యత అనే దానికోసం కానీ, ఈ గుడి యొక్క ఫీడ్బ్యాక్ కోసం కానీ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేయటం, దానికి నిదర్శనం అంటే మేము భరోసాకి నిదర్శనం. అది ఏదున్నా సరే ఫీడ్బ్యాక్ బుక్లో నమోదు చేయండి అని బుక్ పెట్టడం. గతంలో ఎప్పుడు కూడా ఈ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఇక్కడ దర్శనం ఇవ్వలేదు గుళ్ళో. బహుశా ఇదే తొలిసారి అనుకుంటాను. ఏదైనా సరే 8 నెలల నుంచి ఈ యొక్క ప్రసాద నాణ్యతలో కానీ, మిగతా గుడి విషయంలో, ఈ శుభ్రం విషయంలో కానీ ఆ ఫీడ్బ్యాక్ బుక్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి 99.46% మరి అంతా గుడ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. పలు రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ఒక్కొక్క రుచి ఒక్కొక్కరికి అలవాటు అవుతుంది. కానీ అయినప్పటికీ ఇక్కడ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ నాణ్యత విషయంలో కానీ ఇంకోటి కానీ మరి అందరూ కూడా ఫీడ్బ్యాక్ బుక్లో పాజిటివ్ రెస్పాన్స్ 95% పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ యొక్క ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ దేవాలయాల పట్ల, దేవాలయ యొక్క ప్రసాదాల పట్ల అనేది మీకు తెలుస్తూ ఉంది. ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ స్వేచ్ఛతో ఈ గుళ్ళని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ ఏడుకొండల వాడిని ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.